వీడియోతో మనం అరిజోనాని ఫినిష్ చేసేస్తున్నాం అనమాట. మనం ఇప్పుడు పేజీలో ఉంటూ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం అరిజోనాలో ఎవరు మిస్ చేయకుండా చూడాల్సిన ప్లేస్ ఒకటి ఉంది, అదే గ్రాండ్ క్యానియన్. అయినో గ్రాండ్ క్యానియన్ అనగానే స్కై వాక్కి వెళ్ళి డ్యాన్స్లు వేసేస్తాం అనుకుంటున్నారేమో. అక్కడే పప్పులో కాలేశారు. మేము వెళ్తుంది సౌత్ రిమ్. ఇందులో ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటో మీరే చూడబోతున్నారు. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పేజ్ నుంచి గ్రాండ్ కెనియన్ సౌత్ రిమ్కి వెళ్తున్నాం. లెట్స్ చెక్ ఇట్ అవుట్. నిన్న ఒక్క రోజులోనే చాలా పాయింట్లు కవర్ చేస్తాం. యాంటీలోపుగా ఈ లేక్ పోవల్ డ్యామ్ మీద 30 సార్లు తిరిగి ఉంటాం. మనం ఉంటుంది యూటా బార్డర్లో కాబట్టి రోజు యూటాకి అరిజోనాకి తిరుగుతూనే ఉన్నాము. ఇప్పుడు టైం కూడా మారుతూ ఉంటుంది. టైం జోన్ మారడం వల్ల అది చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. మనం వెళ్తున్న వే అంతా డెజర్ట్ వ్యూ. ఇది చాలా సీనిక్గా ఉంది. గ్రాండ్ కెనియన్కి ఎంట్రీ 4 వైపులా ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని. ద మోస్ట్ ఫేమస్ స్కై వాక్ వచ్చి వెస్ట్ సైడ్ ఉంటుంది, కానీ ఇప్పుడు మనం సౌత్ సైడ్ వచ్చాము ఎందుకంటే మనం పేజ్కి దగ్గరలో ఉన్నాం. అండ్ సౌత్ది ఇంకా ఫేమస్ అనమాట వెస్ట్ కంటే. వెస్ట్ది ఇట్స్ మోస్ట్లీ పెయిడ్, ఒకే ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకుని వచ్చేస్తాం. కానీ సౌత్కి వెళ్తే యూ గెట్ టు ఎంజాయ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ప్రిషియస్ ట్రైల్స్. ఇక్కడ నార్త్ టు సౌత్ రిమ్ వాక్ కూడా జరుగుతుంది, అది చాలా ఫేమస్ అనమాట. హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొని వచ్చేసినట్టు హైకింగ్ చేయడానికి ఎలా వచ్చానో చూడండి, జీన్స్ ప్యాంట్తో. కెనియన్ సౌత్ రిమ్కి వచ్చాం. ఇది ఎంట్రన్స్ అనమాట. బాగా మాత్రం మంచిగా ప్లాన్ చేసుకొని రేడియం షర్ట్ వేసుకొని వచ్చింది. అది ఫుల్ ఫోటోజెనిక్గా ఉంది. ఇంక ఈ రోజంతా బాగేదే. ఎంట్రన్స్ పాయింట్ మేము డెజర్ట్ వ్యూ నుంచి వచ్చాం. ఆ రోడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ పాయింట్. ఓకే, రేట్స్ అక్కడ ఉన్నాయి. నవహో పాయింట్లోనే మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అలా కిందికి ట్రయల్ చేద్దాం. ఒక చిన్న ట్రయల్ మాత్రమే ఇది. అక్కడి నుంచి ఇంకా వ్యూ బాగుంటుందంట. అందుకని ఇక్కడి నుంచి మీరు వ్యూ చూడండి. గ్రాండ్ క్యానియన్ అంటే ఇంత గ్రాండ్గా వేరే లెవెల్ బ్రో. మా కళ్ళతో చూడండి మామ, మేము ఎక్స్ప్లెయిన్ చేయలేనంత బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ఇది మోయినా పాయింట్ అనుకుంటా. ఓకే, అలా ఎంటర్ అయినప్పటి నుంచి మనకి చిన్న చిన్న ట్రయల్స్, మంచి మంచి వ్యూ పాయింట్స్ వస్తూనే ఉంటాయి. ఇవి సమ్ ఆఫ్ దోస్. విండ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వ్యూ పాయింట్స్ దగ్గర, అంచుల దగ్గర నిలబడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి వ్యూస్లో కూడా చూడండి 4 లేయర్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. అంటే మనం ఒక రాయిసినా సరే అది ఎగురుకుంటూ పడేసరికి 2 రోజులు పడుద్ది. కిందకి ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది. ఇలా ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం. మరి ఇంత గ్రాండ్గా ఉండే క్యానియన్స్ చూడటం ఇదే మొదటిసారి. మరి గ్రాండ్ క్యానియన్స్ అంటే ఆ మాత్రం గ్రాండ్గా ఉండాలి. మరి నువ్వు ఎలా చెప్పావు తెలుసా? గ్రాండ్ క్యానియన్స్ అని ఎందుకు అంటారు తెలుసా? అవి చాలా గ్రాండ్గా ఉంటాయి కాబట్టి. ఎక్కడ విన్నట్టుంది కదా వ్యూవర్స్. దాటేసి గ్రాండ్ వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం. అక్కడ ఒక ట్రైల్ హెడ్ ఉంది చూసారా? సడన్ గా ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి వచ్చేసరికి మనకి పైన్ ట్రీస్ వచ్చేసాయి. అంటే హై ఎలివేషన్ లో ఉన్నాం అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్ అవుట్ హియర్. గ్రాండ్ వ్యూ పాయింట్ అనమాట. ఈ మ్యాప్ అంతా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను అనమాట. ఒక పాయింట్ దాటి ఇంకో పాయింట్. ప్రతిసారి మనం ఒక రైట్ కి వెళ్ళాలి. ఆ రైట్ లో పాయింట్ చేసాక మళ్ళీ మన రోడ్ మీదకి వచ్చేయాలన్నమాట, మెయిన్ రోడ్ కి. ఓకేనా? గ్రాండ్ వ్యూ పాయింట్కి వచ్చాం. ఈ గ్రాండ్ వ్యూ పాయింట్ కోసం చిన్న ట్రయల్ చేసాం అనమాట. అది కిందకి వెళ్ళాం, కానీ చాలా డేంజరస్ ట్రయల్ అది. మీరే చూడండి. డేంజరస్ అని ఎందుకన్నానంటే ఇక్కడ చాలా విండ్ ఉంది. అందులోని ఇది చాలా నేరో పాత్. అందులోని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అంటే రాళ్ళు ఉన్నాయి, పైనుంచి ఎక్కడం దిగడం ఉంటుంది. అందులోనూ ఆ రాళ్ళకి క్రాక్స్ ఉన్నాయి. ఇన్ని ఉంటే మరేంటి డేంజరస్ కాదా? అసలే చీకటి, చేతిలో దీపం లేదు.
బాగిని రావద్దన్నాను, కానీ బాగి ఎప్పుడు కూడా నేను చేసింది తను కూడా చేయాలి, అంతే, అది ఫిక్స్. ఇప్పుడు ఆగింది అది. చెప్పాను కదా ఇంతకుముందు, ఇది ఒక్క మౌంటైన్ హైట్ కాదు, 4 మౌంటైన్స్ హైట్లో ఉన్నప్పుడు మనం మొత్తానికి ఇక్కడికైతే వచ్చాం. చూడండి ఎంత డీప్గా ఉందో, ఏం సైడ్ అయినా సరే అంతే. అయితే అదంతా పక్కన పెడితే మనం అంత రిస్క్ తీసుకొని ఇంతవరకు వచ్చినందుకు అదేం వేస్ట్ అయిపోలేదు. చాలా పర్ఫెక్ట్ పిక్స్ వచ్చాయి అండ్ చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. విన్నారుగా, ఒక్క చాలా కాదు 2 చాలాలు. ఇక్కడ చూడండి కార్నర్లో స్నో ఉంది. ఎండలో మాడి మసైపోతుంటే స్నో ఎలా వచ్చిందో దాన్ని అడగండి. బాగి చూడండి ఎంత డేరింగ్గా వచ్చేస్తుందో. నేను ముందుగా పైకి వచ్చేసాను. బాగి ఎంత దూరంలో ఉందో అన్నది మీకు చూపించాలని. ఓ మై గాడ్, మనం జస్ట్ కార్లోంచి అలా పాస్ అవుతుంటూ ఉన్న వ్యూస్ కూడా ఇంత అద్భుతంగా ఉంటే దీన్ని గ్రాండ్ క్యానియన్ అనకుండా ఎలా ఉంటాం మరి. ఎంత లోతుగా ఉన్నాయి చూడండి మౌంటైన్స్, రకరకాలుగా ఫార్మేషన్స్. ఓ మై గాడ్, ఇట్స్ బ్యూటిఫుల్. పాయింట్ అనే ట్రైల్కి వెళ్తున్నాం. కైబాబ్ సౌత్ కైబాబ్ ట్రైల్. ఇక్కడ మ్యూల్స్ ఇష్టం వచ్చినట్లు తిరిగేస్తున్నాయి. మేము వస్తున్నాం అన్న కనీస జాగ్రత్త లేకుండా, భయం లేకుండా, బాధ లేకుండా హ్యాపీగా తిరిగేస్తున్నాయి. ఇది చూడు ఎలా చూస్తుందో. వచ్చారా బాబు, మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసిపోతారు ఈ హ్యూమన్స్. బ్లడీ చికెన్ బర్గర్ హ్యూమన్స్. ఎందుకు చూస్తున్నాయి? వెళ్ళిపోదాం. ఇదేంటి యాకి పాయింట్ వ్యూ అనేది ఒకటి వచ్చాం ఇక్కడికి. మై గాడ్, ఒక్కొక్క వ్యూ ఒక్కో రకం ఉంది. ఇక్కడ చూడండి వి షేప్లో వచ్చి ఇదే యాకి పాయింట్ వ్యూ. క్యానియన్స్ చూస్తున్నారు కదా, ఆ మధ్యలో చీలికల్లా ఉన్నాయి. ఆ మధ్యలోనే కొలరాడో రివర్ ఫ్లో అయ్యేది. సూపర్ ఉంటుంది కొలరాడో రివర్. ఇలా ఫారెస్ట్లో ఇద్దరం హైకింగ్లు చేసుకుంటూ వ్యూ పాయింట్ల దగ్గర ఆగుతూ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్. ఏమనుకోకండి, బ్యాగి అప్పుడప్పుడు క్యానియన్స్తో మాట్లాడుతుంది. ఇక్కడ మనం చూసి చూడనట్టు వదిలేద్దాం. ఫస్ట్ నుంచి మాది వ్యవసాయ ఫ్యామిలీ అవ్వటం వల్ల ఈ చెట్లు ఎక్కడం అనేది నాకు బాగా అలవాటు అండ్ ఇష్టం కూడాను. చిన్నప్పుడు ఇలాగే మా పొలంలో ఉండే చెట్లు ఎక్కి పాటలు పాడుకోవడం, ఒక్కొక్కసారి చెట్టు పైనుంచి బావిలో దూకి ఈత కొట్టడం, ఇలాంటివి చాలా చేసాం. ఉన్నాయి, దాచాం. భాగి అయితే ఎంత చిన్న హైక్ అయినా తగ్గేదేలే. నేను జస్ట్ కిందకి వెళ్ళి అలా చూసి వచ్చేస్తానన్నా నా వెనకాల వచ్చేస్తుంది అనమాట. కాబట్టి బై డిఫాల్ట్ వేరెవర్ ఐ గో షీ ఫాలోస్. అలాంటి ట్రైల్ చేస్తే ఇలాంటి ఎండింగ్ దగ్గరికి వస్తాం. ఇక్కడ హార్సెస్ ఉన్నాయి, వెళ్ళి చూసొద్దాం. చిన్నప్పటి నుంచి మాకు హార్సెస్ అంటే అదొక ఎగ్జైట్మెంట్. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అదంతే.
పైగా ఇలాంటి సెటప్ చూడగానే మనకి టక్కర దొంగ లాంటి సినిమాలన్నీ గుర్తొస్తాయి. మనం కూడా మంచిగా ఒక హార్స్ వేసుకొని ఇట్లా డెజర్ట్లో టెంటెంటడం అనుకొని వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన పార్కింగ్ లాట్ నుంచి ట్రైల్ హెడ్కి కొంచెం డిస్టెన్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ షటిల్స్ ఉంటాయి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఫ్రీగా తీసుకెళ్తాయి. టైం 6 అవుతుంది. మేము పర్టికులర్గా ఏ ట్రైల్లో వెళ్ళాలని అనుకోలేదు, కానీ ర్యాండమ్గా ఇక్కడ సౌత్ కైబబ్ ట్రైల్ అని కనిపించింది. ఎక్కడో విన్నట్టు అనిపించింది. ఇట్స్ స్ట్రక్ కార్డ్. సో స్టార్ట్ అయ్యాము. ఎంతవరకు వెళ్తామో చూద్దాం. ఓకే, దిస్ ఈస్ క్రేజీ. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో అర్థమైంది. ఆ ప్లేస్కి వెళ్ళాక ఆ పేరేంటో చెప్తా. మీకు తెలిసిందే కదా, నేను చిన్న చిన్న అంచుల దగ్గరికి కూడా వెళ్ళి చూస్తుంటాను, ఊరికే ఓవర్ ఎక్సైట్మెంట్తో అనమాట. అలాగే ఇక్కడికి కూడా వచ్చాను. అయితే నాకు కనిపించిందల్లా ఒకటే, స్క్వెరల్. చూడండి, స్టోన్స్లా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోయింది బ్యాగ్. పైనుంచి వచ్చాము, ఇంకా కిందకి వెళ్తాం. Hi. Yeah, good name. Yeah, my name is Malik. Nice to meet you. Malik. Yeah, these are nice I'm people. Ramana. Yeah. Enjoy your hike. థ్యాంక్ యూ. యూ టూ. సో మనం ఊహ పాయింట్కి దగ్గరలో ఉన్నాం. చాలా దూరం వచ్చాం. బాగిని వెనక్కి పడేసాను, చూసారా? ఇంతకంతా నేనే ఫస్ట్ ఏడిసాలే పెట్టి మాటల్లో పెట్టి ఏడిసాలే ఎంత హైట్ ఉందో చూడండి. ఇది అంత హైట్, కాకపోతే ఇది ఇంకా కాదు, అది అసలు హైట్. అక్కడి నుంచి మనం వచ్చాం. బాగినే తొక్కుకుంటూ పోతుంది. తొంగి తొంగి నక్కి నక్కి కాదు, తొక్కుకుంటూ పోతుంది. అసలు 0.9 మైల్స్ అంత హైట్ నుంచి కిందకి, అటు నుంచి అట్లా. యాక్చువల్గా దాంట్లో ఒక సీక్రెట్ ఉంది. నిన్న మనం కొన్ని కొత్త షూస్ కొన్నాం అనమాట. అంతే, ఇంకా షూస్ వల్ల లేకపోతే మామూలుగా అయితే చేసేది కాదు. మై గాడ్, అది అక్కడ బాగా అదే ఆ పాయింట్. మనం ఊహా పాయింట్ అనుకుందాం. We are here. పాయింట్. ఊహా పాయింట్ని ఊహించుకొని వచ్చాం మనం. యా, బాగానే ఎక్స్ట్రాలు అనుకుంటున్నారు కదా మీరు, కానివ్వండి. సౌత్ కైబబ్ ట్రైల్లో 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఊహా పాయింట్. మనం ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే మనం లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలో వద్దని ఆలోచించుకునే టైంలో ఇక్కడ మనకు ఒక కపుల్ పరిచయం అయ్యారు. ఇద్దరం కలిసి ప్లాన్ చేసి ఏదైతే ఏమైంది వెళ్ళి చేసేద్దాం అని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాం. రిటర్న్ వస్తున్న వాళ్ళందరూ కూడా ఇట్స్ నాట్ రైట్ టైం, వచ్చేసరికి సన్సెట్ అయిపోద్ది, చీకటి పడిపోద్ది అని చెప్తున్నా కూడా మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాం ధైర్యం చేసి. ఇక్కడ చాలా హెవీ విండ్ వస్తుంది, మనిషి ఎగిరిపోయే అంత. చీకటి పడిందంటే ఇంకా డేంజరస్. పాములు ఉంటాయి, డిఫరెంట్ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, మ్యూల్స్ తిరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో మనం వెరీ ప్లాన్డ్గా ట్రెక్కింగ్ గేర్ లేకపోతే వీ కాంట్ ట్రెక్ డ్యూరింగ్ ద నైట్స్ అనమాట. విత్ లైట్స్ అన్నీ ఉండాలి, రెడ్ కలర్ లైట్ ఉండాలి. అయినా కూడా ఏదైతే ఏముంది అని ముందుకు సాగిపోతూ ఉన్నాం. సౌత్ కైబబ్ ట్రైల్ చాలా స్టీప్గా ఉంటుంది, చాలా తక్కువ దూరంకే చాలా ఎక్కువ ఎలివేషన్ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ ఎత్తు ఉంటుంది. నడుస్తుంటే మనకి ఒక్కొక్క మెట్టు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఛాలెంజింగ్ హైక్ని మనం మినిమం థింగ్స్ లైక్ వాటర్ కానీ లైట్స్ కానీ లేకుండా దిగిపోయాం. ఏదైతే అదైంది, ఫేస్ చేద్దాం. మొత్తానికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్పై మొట్టమొదటి అడుగు పెట్టినట్టు నేను సెడార్ రిడ్జ్లో మొట్టమొదటి అడుగు పెట్టాను, బాగీ కాదు.
ఇక్కడ ఒక ఇన్స్టా ఫేమస్ ప్లేస్ ఉందన్నమాట. ఆ పాయింట్కి వెళ్దాం. అక్కడి నుంచి చూస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుందేమో. అంత బాగానే ఉంది కానబ్బా, ఈ విండ్ మాత్రం ఎత్తుకెళ్ళి ఏ మూలక విసిరేసేలా ఉంది. సన్సెట్ వ్యూ కోసం వెయిట్ చేయాలని చెప్పి బ్యాగే కోసం లేట్ అయిపోతున్నా సరే వెయిట్ చేసాం. ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్ని ఇంకా బ్యూటీలో చూడాలి అంటే అది ఖచ్చితంగా సన్ రైజ్ ఆర్ సన్సెట్ టైంలో చూడాలి. నాకు ఏ ప్లేస్కి వెళ్ళినా సన్సెట్లో చూడటం అంటే చాలా ఇష్టం. ఈ సన్సెట్ కోసం ఇంతవరకు వెయిట్ చేసాం. ఫైనలీ ద మోస్ట్ అమేజింగ్ సన్సెట్ చూసాం. ఆ ఎదురుగా చూసారా గోల్డ్ లైన్స్ ఎలా కనిపిస్తున్నాయో సన్సెట్ వల్ల. సూపర్ వ్యూ అసలు ఇది. కష్టపడి కిందకు వచ్చామని చెప్పేసి సన్సెట్ని ఎందుకు మిస్ అవ్వడం అని చెప్పి లేట్ అయితే చేసేసాం. కానీ బాగా ఎంజాయ్ చేసాం. బట్ రిటర్న్ జర్నీ గురించి కొంచెం చిన్న ఏదోలా ఉందండి. యూఎస్లో మూన్కి తొందర ఎక్కువ, సన్ ఉంటుండగానే వచ్చేస్తాడు. ఇలా సన్సెట్ వ్యూ బాగా ఎంజాయ్ చేశాక రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. అయితే మనం స్టార్ట్ చేసిన 10 నిమిషాలకే చీకటి పడిపోయింది. అక్కడి నుంచి మనకి లైట్స్ కూడా లేవు. ఫోన్లో ఛార్జింగ్ కూడా అంతంత మాత్రమే. ఏదో రకంగా ఆ ఉన్న లైట్స్ని అందరు ఫోన్లని ఆల్టర్నేటివ్గా వాడుకుంటూ అలా ముందుకి వెళ్ళాం. అయితే అందరూ ఫాస్ట్గా నడుస్తున్నారు. బాగా అలా ఫ్లోలో వెళ్తూ వెళ్తూ ఒక పావును దాటేసింది. లిటరల్గా దానిపైనుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది చూసుకోకుండా. నేను వెనకలే ఉన్నాను, వెంటనే ఆగిపోయాను. చాలా భయంకరంగా అనిపించింది. జస్ట్ మిస్ అన్నమాట. ఇలా చీకట్లో ఎంతసేపు నడిచామో మాకే తెలీదు. మాతో పాటు కొంతమంది ఉన్నారు, అందుకే భయం వేయలేదు. అలాగే మేమే ఎంత క్రేజీ పీపుల్ అనుకుంటే మాకు ఎదురుగా ఒక ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు కిందకి వెళ్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరూ ఫుల్ ప్యాక్ చేసుకొని కిందకి వెళ్తున్నారు. వాట్ ఏ క్రేజీ పీపుల్ అనుకున్నాం. ఇదిగో ఈ ఇమేజ్లో చూసినంత డార్క్గా ఉండింది ఆ రోజు. ఫైనల్గా మేము 9:30కి పైకి చేరుకున్నాం. ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే మేము కారు దగ్గరనే పార్క్ చేసాం. కానీ మాతో పాటు వచ్చిన వాళ్ళు కారు కొంచెం 1 మైల్ దూరంలో పార్క్ చేశారు. ఇప్పుడు ఆ కారు దగ్గరికి వెళ్ళాలంటే అందరం కలిసి మా కారులో వెళ్ళాలి. కానీ మా కారులో ఇద్దరికే ప్లేస్ ఉంది. అందువల్ల మేము ఏం చేసాం, మేమిద్దరం మాత్రమే ఆ కారు ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్ళాం అనమాట. ఎందుకంటే అటు నుంచి ఆయన డ్రైవ్ చేసుకొని రావాలి, వీళ్ళిద్దరికీ డ్రైవింగ్ రాదు. సో అమ్మాయిలిద్దరిని ఫారెస్ట్లో అలాగా డార్క్ ప్లేస్లో అలా వదిలేసి మేమిద్దరం కారు ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్ళాం. అలా కారు ఫైండ్ అవుట్ చేయడానికి అదొక అరగంట పట్టింది చీకట్లో కనిపించుకోకపోవడం వల్ల. సో ఫైనల్గా ఫైండ్ అవుట్ చేసి ఇద్దరం బ్యాక్కి వచ్చి గుడ్ బై చెప్పేసుకొని మనం పేజ్ వైపు బయలుదేరిపోయాం. ఓకే, ఇట్స్ 10 PM ఇన్ ద నైట్. మనం ఒక పెద్ద హైక్ చేసాము. ఇంతవరకు చేసాము, మూన్ లైట్లో చేసాం. ఓ మై గాడ్, ఇట్స్ బ్రెత్ టేకింగ్, లిటరల్లీ బ్రెత్ టేకింగ్. వ్యూస్ వల్లే కాదు, ఫిగరేటివ్లీ లిటరల్లీ ఎక్కుతుంటే దాదాలు కనిపించారు. బట్ ఇప్పుడు వచ్చాం. మనం ఇంకా 4 hours వెళ్ళాలనుకుంటున్నాం. 3.5 hours వెళ్ళాలా. పెద్ద హైక్ చేసి 4 hours డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు పేజ్కి వెళ్తున్నాం. గ్రాండ్ కెనియన్ లో ఫారెస్ట్ లో ఉంది చూడండి ఎంత డార్క్ గా ఉందో. వీఆర్ ఓన్లీ 2 people. ఒకవైపు గ్యాస్ కూడా 100 miles ఉంది. తొందరగా హై కావాలి, తొందరగా వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఎలా వచ్చామో అర్థం కావట్లేదు రా. ఇంతవరకు అసలు అంత చీకట్లో విండ్ బ్రీజ్. ఓ మై గాడ్, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. ఆఫ్టర్ ఆల్ దీస్ ట్విస్ట్ ఫైనల్గా మేము పేజ్కి అయితే సేఫ్గా చేరుకున్నాం. మనం ఇక్కడే ఉంటున్నాం. బిగ్ వాటర్ ఏరియా ఇది. జస్ట్ బార్డర్ అన్నమాట. ఈ రకంగా మన అరిజోనా ట్రిప్ ముగిసింది. చాలా విజిట్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. ఈరోజే మనం లాస్ వేగస్ వెళ్ళిపోతున్నాం. బాయ్ టు అరిజోనా.